రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం కూటమికి చెందిన రెండు పార్టీల నేతల మధ్య పోరు నడుస్తోందంట. వాళ్ల అంతర్గత పోరుతో రెండు పార్టీల క్యాడర్ కకావికలమైపోతోందట. సీనియర్ పార్టీ లీడర్ గా ఆధిపత్యం చెలాయించాలని ఒక్క నేత చూస్తే ఇక్కడ నాకు పట్టుంది అని ఉడుం పట్టుపడుతున్నారట జూనియర్ పార్టీ లీడర్. అయితే సీనియర్ జూనియర్ పార్టీల పేరుతో ఇద్దరి మధ్య నడుస్తున్న పంచాయతీతో అక్కడ అసలే బలంగా ఉన్న వైసీపీ ఇంకా బలంగా తయారవుతుందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? రాజంపేటలో రాజు వర్సెస్ రాజు, టీడీపీ వర్సెస్ జనసేన. చాప కింద నీరులా విస్తరిస్తున్న జనసేన రాజు, సొంత వారికే ప్రాధాన్యమిస్తున్న టీడీపీ రాజు. కూటమి పోరు, వైసీపీ జోరు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య అంతర్గత పోరు చాప కింద నీరులా సాగుతోందట. అటు టీడీపీ ఇన్ఛార్జ్, ఇటు జనసేన ఇన్ఛార్జ్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఇద్దరి మధ్య మొదలైన ఆధిపత్య పోరు నియోజకవర్గంలో కూటమిని దహించి వేస్తోందట. టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న జగన్మోహన్ రాజు పార్టీ క్యాడర్ ను కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారని ఆ పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారట. అంతేకాకుండా సొంత వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గంలో కూటమి నేతలను కలుపుకుని పోవడం లేదని లోకల్ టాక్. ఇక రాజంపేట నియోజకవర్గంలో టీడీపీతో పాటు జనసేనకు కూడా సామాజిక వర్గ పరంగా పట్టుంది. అందుకే కూటమిని కలుపుకొని జగన్మోహన్ రాజు ముందుకు సాగడం లేదని ఒంటెత్తు పోకడలతో వెళ్తుండటంతో రాజంపేట కూటమిలో కుంపటి రగులుతోందట. అది రచ్చరచ్చగా మారుతోందట. ఇక జనసేన నేత శ్రీనివాసరాజు టీడీపీలో జరుగుతున్న అంతర్గత పోరును క్యాష్ చేసుకునే పనిలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఆయన తన పని తాను చేసుకుంటూనే జనసేన కేడర్ తో పాటు టీడీపీ నుంచి వచ్చే వాళ్లను కూడా జనసేనలో కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. అయితే ఇది కొంతమంది టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదని జనసేన శ్రేణులు భావిస్తున్నాయట. జగన్మోహన్ రాజు, శ్రీనివాసరాజు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లైనా వాళ్ళిద్దరికి పోసగడం లేదని చెప్తున్నారు. టీడీపీ నుంచి కొంతమంది జనసేన వైపు వెళ్లడంతో తమను దెబ్బతీయడానికే శ్రీనివాసరాజు వర్గం ఇలా చేస్తుందని జగన్మోహన్ రాజు వర్గం ఆరోపిస్తోంది. అయితే వాళ్ల పనితీరుతో విసిగిపోయిన వాళ్లు తమ వైపు వస్తున్నారని, దాన్ని సరిదిద్దుకోవడం చేతకాక తమ మీద బురద చల్లుతున్నారని శ్రీనివాసరాజు వర్గం ఆరోపిస్తోందట. కూటమి పార్టీలకు బలమైన కేడర్ ఉన్న రాజంపేటలో ఇద్దరు నేతలు వాళ్ల అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ఒకే తాటిపైకి వస్తే వైసీపీకి పోటీ ఇవ్వగలమని, లేదంటే కూటమికే నష్టం తప్పదని రెండు పార్టీల కేడర్ వాపోతున్నారట.